ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రైతు పండుగ రోజు. రైతుల్ని తల ఎత్తుకొని బతికే రోజులు మొదలయ్యాయి. ఏదైతే సంకల్పం మా ప్రియమత నేత, మా ఇష్టమైన నేత రేవంత్ రెడ్డి గారు సంకల్పించుకున్నారో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రతి రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ, అది ఈ రోజు నుంచి ఆరంభమైంది. ఈరోజు ప్రతి లక్ష రుణం ఉన్నటువంటి రైతుకి రుణమాఫీ చేసి ఈ నెలాఖరులోపు 1.5 లక్షల రుణమాఫీ చేస్తూ ఇచ్చినటువంటి మాట ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో, గౌరవనీయులు పెద్దలు మా అందరి గుండెకాయ అయినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాట, ప్రతి రైతుకి ఇచ్చేటువంటి 2 లక్షల రుణమాఫీ ఈ రోజు నుంచి మొదలైంది. నా భూతో నా భవిష్యత్. ఈ రోజు వరకు కూడా ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో కానీ, ఏ దగ్గర కూడా ఇలాంటి చారిత్రమైనటువంటి నిర్ణయం ఎవరూ తీసుకోలేదు. అదే నిర్ణయం మా నేత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. గతంలో మనం చెప్పేవాళ్ళం రాజస్థాన్, గుజరాత్ రోల్ మోడల్ అని. ఈ రోజు నుంచి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా మారబోతుంది. 31,000 కోట్ల రుణమాఫీ ఒకటేసారి ఇచ్చినటువంటి ఘనత మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ప్రతి రైతు తల ఎత్తుకొని బతికే విధంగా ఆయన సంకల్పించుకున్నటువంటి ఆశయాన్ని ప్రతి రైతు దగ్గర తీసుకెళ్లేటువంటి బాధ్యత మా భుజస్కంధాలపై ఉంది. మరి ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ప్రతి రైతు దగ్గర తీసుకెళ్లి దిగ్విజయంగా చేసి, మరి ఇంకొకటి, ఏ రోజు కూడా మాట తప్పినటువంటి ప్రభుత్వం మాది కాదు. ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలైనా భరిస్తా, తెలంగాణ ఇస్తా అని ఇచ్చినటువంటి మాట సోనియా గాంధీ గారు నిలబెట్టుకున్నారు. అదే రీతిలో, అదే పద్ధతిలో మా నాయకుడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసి చూపించాడు. ఇదే ఈ యొక్క కార్యక్రమాలు రైతు ప్రభుత్వం ఈ రోజు నుంచి మీరు అందరూ చూస్తారు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేసేటువంటి పనులు చేసేటువంటి చేతల ప్రభుత్వం. ఈ రోజు నుంచి మీ ద్వారా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నా నువ్వు ఇదే విధంగా బయలుదేరు, మీ వెనక మేమున్నాం, సైనికులుగా మేమున్నాం, మీ వెంబడుంటాం, ఒక్కొక్కరు మీ వెనుక సైనికుడిగా ఉండి నువ్వు తీసుకున్న నిర్ణయాలని కాపాడుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం. మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.